గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు సైకాలజిస్ట్, స్టోరీ టెల్లర్ అండ్ పేరెంటింగ్ కోచ్ శైలజ గారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ కొందరిని చూస్తే మనం వాళ్ళు ఏంటంటే ఒకటే మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు చూసిందే కరెక్ట్, వాళ్ళు విన్నదే కరెక్ట్. ఎవరన్నా ఏమన్నా చెప్పినా సరిగ్గా అర్థం చేసుకోరు. నేను ఇంతే, నా పద్ధతి ఇంతే, మేము ఇలాగే ఉంటాం, మేము చేసేదే కరెక్ట్. అక్కడ కరెక్ట్ లేకపోయినా చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు, ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్. అంటే ఇప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పినా కూడా మీరు అన్నట్టు వాళ్ళ మైండ్ని మూసేసుకుంటారు. ఓకే, మైండ్ని అంటే ఎక్స్ట్రా ఆలోచించడం, దీని వెనక ఏముంది అనుకోవడం లాంటివి కొంతమంది చెయ్యలేరు. సో ఇంక వాళ్ళని ఏమంటాము, భగవంతుడు దిగి వచ్చిన అంటుంటాం కొన్నిసార్లు. అవును, దేవుడు దిగొచ్చిన వీడిని మార్చలేరు అంటూ ఉంటారు. అంటే కాకపోతే ఏంటి అంటే అనుభవాలతోటి, మాటలతోటి, అంటే వినటానికి అసలు ముందు వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉంటే బాగుంటుంది. మీరు చెప్పిన కోవలోకి వచ్చే ఒక రాజుగారి కథ. ఓకే, కథ రాజుగారి. అందుకనగా ఇలాగే ఒక చక్క దేశము బాగుంది, అంతా బాగుంది, పంటలు చక్కగా అన్ని, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ గుడ్, అంతా బాగుంది. సడన్గా ఆ దేశంలో కొంచెం కరువు కాటకాలు రావడం మొదలు. ఎందుకంటే వర్షాలు లేకపోతే పంటలు పండవు, పంటలు లేకపోతే పీపుల్ అందరికీ సరిపోవు. సో కొట్టుకోవడాలు, అసహనాలు, అలా అన్ని గొడవలుగా ఉన్నాయి. రాజుగారికి ఏం చేయాలో అర్థం కాలేదు. బావులు ఎండిపోతున్నాయి, చెరువులు ఎండిపోతున్నాయి, అట్లా ఉంది పరిస్థితి. ఇదంతా మనం చిన్నప్పుడు వింటాం కదా, చైన్ సిస్టమ్. పచ్చదనం ఉంటే మేఘాలను ఆకర్షిస్తుంది, ఈ నీరు మళ్ళీ ఆవిరవుతుంది, ఆవిరైన నీరు వర్షంగా కురుస్తుంది. ఇది ఒక సైకిల్ కదా. అంతే. సో పిల్లలకి చిన్న క్లాస్లోనే నేర్పిస్తూ ఉంటారు, ఎవాపరేషన్, కండెన్సేషన్ అలా అని చెప్పి. సో అలా నడుస్తుంటే రాజుగారికి ఏం చేయాలో అర్థం అవ్వకపోతే కరెక్ట్గా అప్పుడే ఒక ముని వస్తాడనమాట. ముని వస్తే అంత గౌరవం ఇచ్చి అన్నీ చేసి చెప్తాడు, మాకు ఇట్లా కష్టంగా ఉంది, మాకు ఇలా అసహనం పెరిగిపోతుంది, మాకు ఏం చేయాలో తెలియట్లేదంటే, మీ దేశంలో పచ్చదనాన్ని పెంచండి, ఆకుపచ్చ రంగుని పెంచండి అని చెప్పేసి ముని వెళ్ళిపోతాడు. సలహా ఇచ్చేసాను, నా పని అయిపోయింది, ఆతిథ్యం స్వీకరించాను, అన్నీ అయిపోయినాయి అని చెప్పేసి నేను మళ్ళీ 1 సంవత్సరానికి వస్తాను, లేకపోతే 2 సంవత్సరాలకు వస్తానని వెళ్ళిపోతాడు. సరే రాజుగారు ఆలోచిస్తాడే, ఏం ఆలోచించినా కూడా ఏం చేయాలో అర్థం కాదు. ఇతను పచ్చదనాన్ని పెంచమన్నాడు కదా, పచ్చదనం అంటే ఏం చేయాలబ్బా అనేసి డబ్బాల కొలిది పచ్చరంగు తెప్పిస్తాడు. పచ్చదనాన్ని పెంచండి అంటే. సో మొత్తం అన్నిటికీ పచ్చరంగు వేసేస్తారు. మొత్తం కళ్ళకి పచ్చదనం, కళ్ళ జోడు కూడా పచ్చది. వాళ్ళ లోకాన్ని పచ్చగా చూస్తూ ఉంటారు, కానీ బయట ప్రపంచంలో వాళ్ళ దేశంలో మార్పు ఏమీ లేదు. ఓకే, సరే ముని మళ్ళీ వస్తాడు 1 సంవత్సరం తర్వాత. ఏం అంతా ఆయన వస్తుంటే లోపల పచ్చగా కనిపిస్తుంది. సో పచ్చందనమే మనకి పాట ఏదో ఉంది కదా, అట్లా మొత్తం అంతా పచ్చదనం అనమాట. ఆయన వచ్చి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాడు ముని. అంటే రాజుగారు స్వాగతం చెప్పి, మీరు చెప్పినా కూడా, పచ్చదనం పెంచినా కూడా ఎక్కడా నాకు మార్పు లేదండి, మా దేశంలో ఏం మార్పులు లేవండి. అరే మొక్కలు పెంచమని చెప్పాను, పచ్చదనం పెంచడం అంటే మొక్కలు పెంచడం అంటే మీరు అన్నారు చూసారా, రాజుగారు ఆ మైండ్ క్లోజ్డ్ అనమాట, ఓపెన్ అవ్వలేదు ఆయనకి. అంత మహారాజు. అంటే ఈ ముని ముందే చెప్పింటే అయిపోయేదేమో, మొక్కలు పెంచండి, పచ్చదనం అంటే వీళ్ళు మేధావులు ఉన్నట్టున్నారు, వేసి రంగులు వేస్తారు. అదే ఆ ముని ముందే చెప్పాల్సిందేమో. పాపం ఆయన హింట్ ఇచ్చాడు, పచ్చదనం పెంచండి అంటే. పచ్చదనం అంటేనే అందరికి గ్రీనరీ పెంచడం. సో గ్రీనరీ అంటే మొక్కలు పెంచడం అనే కాన్సెప్ట్ అని అనుకుంటారు. అంటే ఇప్పుడు లెవెల్లో చిన్నపిల్లలకి వివరంగా చెప్తాం, ఎగ్జాక్ట్లీ. కొంచెం పెద్ద అయిన తర్వాత అంత వివరం అక్కర్లేదు. సో అంత తర్వాత పెద్ద అయిన తర్వాత అంత రాజు, ఒక దేశానికి అధికారి అంటే కూడా ఆయన బ్రెయిన్ అక్కడే ఉంది అంటే, సో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. బయట నుంచి ఏమైనా చెప్పినా కూడా యాక్సెప్ట్ చేయడం, ఆలోచించడం, దాన్ని తీసుకోవడం, అప్లై చేయడం, ఇవన్నీ కూడా వాళ్ళ
ఏమంటాము మెంటల్ స్టేటస్ మీద ఆధారపడి ఉంటాయి, నిజం. వాళ్ళ థింకింగ్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటాయి. సో ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఎవరి కోసం చెప్పారు, సో ఇలా ఆలోచించినప్పుడు ఇలాంటి జరగవు. అవకతవకలు జరగకుండా అంతా పచ్చగా రంగు వేసుకోకుండా మొక్కలు పెంచడం లాంటివి చేస్తారు. మొక్కలు పెంచితే ఆటోమేటిక్గా చల్లదనము, తర్వాత మేఘాలు వర్షించడము, పంటలు పండడము ఇవన్నీ జరిగిపోతాయి. పచ్చదనం అంటే రంగు వేసుకున్నారు కానీ అసలు పచ్చదనం చూడ అట్లా పచ్చరంగు మనకి అంటారు కదా పచ్చ కామెర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. ఇక్కడ ఇది కూడా నాన్న, హౌ యూ థింక్ అండ్ హౌ యూ ఎదుటివాడిని ఎలా చూస్తే అలాగే వాళ్ళు కనపడతారు. మీరు విసుగ్గా చిరాక్గా ఉన్నారనుకోండి మీ మూడ్, సో రిఫ్లెక్షన్ మనదంతా మిర్రర్. మనం అనుకుంటాం మిర్రర్లో మన మొహమే కనపడదు, మన ఎమోషన్స్ అవతల వాళ్ళ మీద రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ అది మనకి వెనక్కి వస్తూ ఉంటుంది అనమాట. ఈ కథల్లో చాలా ఆలోచిస్తే ఎందుకు కథలు, ఎందుకు పుస్తకాలు, ఎందుకు అంటే మళ్ళీ ఇంతింత లోతు అర్థాలు ఉంటాయన్నమాట. పిల్లలతో మీరు కూర్చొని ఆ నైట్ పడుకునేటప్పుడు ఒక పుస్తకం, ఒక కథ, ఒక పేజో చదివారనుకోండి, మీరు డిస్కస్ చేస్తారు. డిస్కస్ చేస్తే వాళ్ళ లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఫస్ట్ దీనికోసం మీరు హోంవర్క్ చేస్తారు యాజ్ అ పేరెంట్. చేసినప్పుడు మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి, తెలియనివి తెలుసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని, అంటే వాళ్ళు అప్పుడు ఏమవుతుంది, ప్రతిదీ మనం చెప్పేస్తాం, మనమే నేర్పించేస్తామని కాదు, విన్న విషయం ఏదైనా ఉంటే వాళ్ళు కొరిలేట్ చేసుకోగలుగుతారు. కొరిలేట్ చేసుకున్నప్పుడు ఓ ఇలా ఇలా విన్నాను కదా, ఇలా జరిగింది కదా, స్కూల్లో అయినా సరే, ఎక్కడైనా బయట అయినా సరే, దే కెన్ రిలేట్ ఇట్, దే కెన్ యాక్ట్ అకార్డింగ్ అనమాట. సో కథల వల్ల లాభాలే చాలా ఉంటాయి, చాలా ఉన్నాయి. పిల్లలు ఆ టీవీలు, ఆ మొబైల్స్ కన్నా కథలు మనం చెప్పడం అలవాటు చేస్తే కథలను వదలరు పిల్లలు. రోజు కథ చెప్పు అని టార్చర్ పెడతారు. అసలు మొబైల్ కూడా ఇవ్వాలి. మళ్ళీ దాన్ని టార్చర్ అనకండి, అంటే ఇప్పుడు అది టార్చర్ గా అలా వాళ్ళు టార్చర్ పెడితేనే బెటరు. ఈ మొబైల్స్, ఈ టీవీల నుంచి పక్కకు రావచ్చు, అది బెటర్ కదా. మొబైల్ అనడం కన్నా కథ చెప్పు అనడంలో మొబైల్ గురించి కూడా ఇంకొక రోజు ఖచ్చితంగా చేస్తాం, ఖచ్చితంగా మాట్లాడదాం. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. వెల్కమ్ నాన్న.